హాయ్ ఫ్రెండ్స్, భోజనంలో ఏం తీసుకోవాలి అనేది వ్యక్తిగత అభిప్రాయం. హిందూ ధర్మంలో కొంతమంది మాంసాహారాన్ని నిషేధిస్తే మరికొంతమంది మాంసాహారం తీసుకోవటం గౌరవం అని భావిస్తారు. వీటి మీద ఇప్పటికీ చాలా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. మాంసాహారులు జంతువుల్ని హింసిస్తున్నారు అని శాకాహారులు అంటే, శాకాహారులు గడ్డి తింటున్నారు అని మాంసాహారులు అంటారు. కానీ ఏ విషయమైనా గుడ్డిగా నమ్మటం, వాటిలో నిజానిజాలు తెలుసుకోకపోవటం బుద్ధిమంతుల లక్షణం కాదు. హిందూ ధర్మంలో మాంసాహారం మంచిదా లేక శాకాహారం మంచిదా అనే విషయాల్ని పొందుపరిచారు. ఆ విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో మీ ముందుంచబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హిందూ ధర్మంలో మాంసాహారం నిషేధించారా లేదా అనే విషయంలో చాలామంది భ్రమపడుతూ ఉంటారు. వేద శాస్త్రాల్లో కూడా కొన్నిసార్లు జంతు బలి ఇచ్చారు అని మనం తెలుసుకున్నాం. అందుకే మాంసాహారం మంచిది అని చాలామంది అంటారు. మాంసాన్ని ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి అని వాదించేవారు కూడా ఉన్నారు. కానీ ఇదంతా మిడిమిడి జ్ఞానం మాత్రమే. వేదాలు, శాస్త్రాలు హిందూ జాతికి ప్రమాణాలు. అందులోని ఇతిహాసాలు, భగవద్గీత లాంటి గ్రంథాలు మానవ జీవితానికి మార్గదర్శకాలు. వేదాల్లో పశువుల్ని హత్య చేయడం చాలా పాపం అని వివరించడం జరిగింది. ఇంకా మాంసాహార విషయంలో కూడా స్పష్టంగా అందులో రాయబడి ఉంది. అంతేకాదు కొన్ని జంతువుల మాంసం గురించి వాటిలో చాలా నిశితంగా బోధించడం కూడా జరిగింది. యజుర్వేదం ప్రకారం మనిషి పరమాత్ముడు సృష్టించిన ప్రతి జీవిలోనూ ఆత్మను చూడాలి. అంటే తను ఎటువంటి నియమాల్ని పాటిస్తున్నాడో అన్ని జీవుల పట్ల అటువంటి నియమాల్ని వర్తింపజేయాలి. అంటే తనతో సమానంగా ప్రతి జీవిని చూడాలి. అధర్వణ వేదం ప్రకారం బియ్యం, పప్పులు, ఆకుకూరలు మాత్రమే మానవుడు సేవించాలి అంటారు. అదే ఉత్తమం మరియు రమణీయమైన భోజనం. అదే ఉత్తమం మరియు రమణీయమైన భోజనం. మానవులతో సహా ఇతర ఏ జంతువుల్ని హింసించరాదు. ఋగ్వేదం ప్రకారం గోవు పరమ పవిత్రమైన జంతువు. గో సంరక్షణ సమాజ ఉన్నతికి తోడ్పడుతుంది. మనిషిగా పుట్టినందుకు ప్రతి జీవిని గౌరవించాలి, వాటి రక్షణ చేయాలి. భగవద్గీతలో మాంసాహారం విషయాన్ని 3 భాగాల్లో వివరించారు. అవే సత్వ, రజో, తమో గుణాలు. భగవద్గీత ప్రకారం మనిషి తన ఇంద్రియాలు నిగ్రహించుకోవడానికి చాలా సాత్వికంగా ఉండాలి అనుకుంటాడు. అందుకే సాత్వికమైన ఆహారాన్ని కోరుకుంటాడు. అతని ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి. మాంసాహారం, మధుర పానీయం ఇవన్నీ తామసులు తీసుకునేవి. ఇటువంటి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు బద్ధకంగా, చెడ్డ కర్మలు చేసేవారు, దుష్టులు, ఇంకా తరచుగా రోగాల బారిన పడుతూ ఉంటారు. గీతానుసారంలో సాత్వికమైన ఆహారం తీసుకునేవారు వారి ఆయుష్ను పెంచుకుంటారు, బుద్ధిశాలిగా ఉంటారు. ఆ ఆహారం మనసుని కూడా శుద్ధి చేస్తుంది, ఆత్మని, మనస్సుని, శరీరాన్ని కూడా తృప్తిపరుస్తుంది. కానీ మళ్ళీ అందులో మసాలాలు, ఎక్కువ నూనె వేసి తింటే అది రాజస భోజనం అవుతుంది. అది దుఃఖానికి, శోకానికి, రోగాలకి కారణమవుతుంది. గరుడ పురాణంలో కూడా మనకు దీనికి సంబంధించిన శ్రీకృష్ణుని కథ ఒకటి అందుబాటులో ఉంది. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఒకసారి యమునా నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని తన వేణువును వాయిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని వెనక భయం భయంగా దాక్కుంది. శ్రీకృష్ణుడు ప్రేమగా ఆ జింక తల నిమురుతూ, ఏం జరిగింది, ఎందుకింత భయపడుతూ ఉన్నావు అని అడిగాడు. ఇంతలోనే ఒక వేటగాడు బాణం ఎక్కుపెట్టి అక్కడికొచ్చాడు. అతను శ్రీకృష్ణునితో, ఈ జింక నాది, నా వేట, అదే మా ఆహారం, దయచేసి దాన్ని మాకివ్వండి అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, సృష్టిలోని ఏ జంతువు పైన ఇతరులకి అధికారం లేదు, తమకు తామే అధికారులు అని చెప్పగానే వేటగాడికి చాలా కోపం వచ్చింది. గట్టిగా అరుస్తూ, ఇది నా ఆహారం, దీన్ని వండుకొని నేను తింటాను, దీని గురించి నాకు ఎక్కువ విషయాలు చెప్పకండి అని అరిచాడు. తిరిగి శ్రీకృష్ణుడు ఆ వేటగాడితో, జంతువును వండుకొని తినటం మహాపాపం అని చెప్పాడు. నువ్వు కూడా ఆ పాపంలో భాగం కావాలి అనుకుంటున్నావా? మాంసాహారం పుణ్యమో పాపమో నీకు తెలీదా అని అడిగాడు. అందుకు ఆ వేటగాడు, నేను మీలాగా జ్ఞానిని కాను, మాంసాహారం పుణ్యమో పాపమో నాకు తెలియదు, అసలు నేను పట్టించుకోను. కానీ ఈరోజు నేను వేటాడి ఇంటికి తీసుకెళ్ళకపోతే మాకు ఆహారం ఉండదు. పైగా ఈ జింకకు ఆత్మ విముక్తిని చేస్తున్నాను, అందుకు నాకు పుణ్యం వస్తుంది కానీ పాపం ఎందుకు వస్తుంది? ఈ పుణ్యకార్యం చేయడానికి నన్ను మీరు ఎందుకు అడ్డగిస్తున్నారు? శాస్త్రాల్లో కూడా జీవహత్య పాపమని ఎక్కడ రాయలేదు. రాజులు కూడా వేటాడి ఇలాగే ఆహారాన్ని తీసుకునేవారు. మరి నాకు ఒక్కడికే ఈ పాపం ఎందుకు అంటగడుతున్నారు? అయినా మీరే చెప్పండి, మాంసాహారం పుణ్యమో పాపమో అంటూ గట్టిగా గర్జించాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు మనసులో, ఈ వేటగాడు మాంసం తిని బుద్ధిమాంద్యాన్ని పెంచుకున్నాడు, ఆలోచించే విజ్ఞత కూడా కోల్పోయాడు అని అనుకుంటూ శ్రీకృష్ణుడు వేటగాడితో, నేను నీకిప్పుడు ఒక కథ చెప్తాను, ఆ కథ విన్న తర్వాత నువ్వే నిర్ణయం తీసుకో, మాంసాహారం పుణ్యమా పాపమా అని చెప్పాడు. వేటగాడు మనసులో, సరే కథ విందాం, ఆ కథ వల్ల నాకు మనోరంజకంగానే ఉంటుంది, తర్వాత జింకని తీసుకుని ఆహారం కూడా తీసుకోవచ్చు అని అనుకున్నాడు. ఇక శ్రీకృష్ణుడు కథని చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి మగధ రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలన్నీ ఎండిపోయి ఆహారానికి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ రాజుకి విపరీతమైన ఆందోళన కలిగింది.
పరిస్థితులు ఇలాగే ఉంటే అల్లకల్లోలం తప్పదని, అరాచకాలు జరుగుతాయని భావించాడు. వెంటనే దీనికి పరిష్కారం కనుగొనడం కోసం మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు. రాజ్యంలోని పరిస్థితిని సరిచేయడానికి చౌకగా ఒక ఉపాయం చెప్పమని అందర్నీ అడిగాడు. మంత్రులు, సిపాయిలు చాలా ఆలోచించారు. ధాన్యం, గోధుమ, ఆలు పండించడానికి చాలా ఎక్కువ సమయం, డబ్బు ఖర్చవుతుంది. వారిలో వేట అంటే ఇష్టం ఉన్న ఒక మంత్రి ఆ రాజుతో, రాజా, ఈ పరిస్థితి సరిదిద్దడానికి చౌకగా నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అదే మాంసాహారం. దీనికి ఎక్కువగా ఖర్చవదు, ప్రజలకు పౌష్టికాహారం కూడా లభిస్తుంది అని చెప్పాడు. ఇది విన్న సామంతులు అంతా అతన్ని సమర్థించారు. కానీ మగధ ప్రధానమంత్రి మాత్రం ఏమీ చెప్పకుండా మిన్నకుండిపోయాడు. రాజు అతనితో, మీరేమీ మాట్లాడడం లేదు ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. అందుకు ప్రధానమంత్రి, నాకు మాంసాహారం గురించి పెద్దగా తెలియదు, కానీ ఈ విషయం మీద నేను మాట్లాడటానికి కొంచెం సమయం కావాలి. రేపు మీతో ఈ విషయం మాట్లాడతాను అని చెప్పాడు. అదే రోజు రాత్రి ప్రధానమంత్రి మాంసాహారం ప్రతిపాదన చేసిన ఆ మంత్రి ఇంటికి వెళ్ళాడు. ఆ మంత్రి అంత అర్ధరాత్రి పూట ప్రధానమంత్రి రావటం కొంచెం అపశకునంగానే భావించి లోపలికి ఆహ్వానించాడు. మంత్రి ఇంత రాత్రిపూట వచ్చారేమి అని అడిగాడు. అందుకు ప్రధానమంత్రి, ఏమీ లేదు, ఈరోజు సాయంత్రం రాజుగారికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. అది తగ్గాలంటే పుష్టిగా ఉన్న మనిషి మాంసం ఒక 2 కిలోలు కావాలి అని చెప్పాడు. మీరు మహారాజుకి అతి విధేయులు, కాబట్టి మీరు రాజుగారి రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ సాహసానికి పూనుకోవచ్చు. అందుకు మీకు 1,00,000 బంగారు నాణాల్ని, అలాగే ఒక జాగీర్ని కూడా బహుమానంగా ఇస్తాను. కేవలం మీరు చెప్పండి చాలు. మీ శరీరంలోని 2 కేజీల మాంసాన్ని తీసుకువెళ్ళి రాజుగారి ఆరోగ్యం బాగు చేసుకుంటాం అని చెప్పాడు. ఇది విన్న ఆ మంత్రి ముఖం పాలిపోయింది. నేను బ్రతికి లేకపోతే ఆ స్థలాన్ని, ఆ జాగీర్ని, బంగారు నాణాల్ని ఏం చేసుకుంటాను అని ఆలోచించాడు. అలా ఆలోచించిన ఆ మంత్రి వెంటనే లోపలికి వెళ్ళి 1,00,000 బంగారు నాణాలతో తిరిగి వచ్చాడు. అది ప్రధానమంత్రికి ఇస్తూ, స్వామి, మీరు ఇస్తానన్న 1,00,000 బంగారు నాణాలతో పాటు ఈ 1,00,000 బంగారు నాణాలు కూడా తీసుకోండి, నన్ను వదిలిపెట్టండి. మీరు ఈ డబ్బుని, జాగీర్ని వేరొకరికిచ్చి మాంసాన్ని తీసుకోండి, నన్ను మాత్రం ఇందులో ఇరికించొద్దు. అంతేకాదు ఈ విషయాన్ని మరి ఎక్కడా ప్రస్తావించవద్దు అని ప్రార్థించాడు. కాళ్ల మీద పడ్డాడు. ఇది విన్న ప్రధానమంత్రి మళ్ళీ ఆ మంత్రితో, మంత్రిగారు, మీకు శరీర సౌష్ఠవం చాలా ఉంది, అంతేకాదు మీ పోలికలు కూడా రాజుగారితో కలుస్తాయి. అందుకే రాజుగారు మీ పేరు చెప్పారు. ఒకవేళ మీరు ఈ పనికి గనుక ఒప్పుకున్నట్లయితే ప్రధానమంత్రి పదవిని కూడా నేను మీకు ఇచ్చేస్తాను. కావాలంటే నేనే మీకు బానిసగా ఉంటాను, దయచేసి కాదనకండి అని అన్నాడు. అందుకు ఆ సామంత మంత్రి, నేను ప్రాణాలతో ఉంటే మీరన్న ఆ ప్రధానమంత్రి పదవి కానీ, రాజు పదవి కానీ తీసుకుని ఊరేగవచ్చు. కానీ ప్రాణాలు లేకుంటే నాకు మీరు ఇస్తానన్న పదవి, డబ్బు ఏం చేసుకునేది? కావాలంటే నా ఆస్తి, ఐశ్వర్యం అంతా మీరే ఉంచుకోండి, నన్ను మాత్రం ప్రాణాలతో ఉండనివ్వండి అంటూ అతని గుర్రం దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం బయలుదేరేంతలో ప్రధానమంత్రి వచ్చి గుర్రానికి కట్టి ఉన్న నాడా పట్టుకున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఎక్కడికి పారిపోనవసరం లేదు. నేను మరి ఎక్కడికైనా వెళ్ళి ఈ విషయం గురించి ప్రయత్నిస్తాను. మీరు హాయిగా ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఆ ప్రధానమంత్రి ప్రతి సామంతరాజు ఇంటికి వెళ్ళి రాజుగారి అనారోగ్యం గురించి చెప్పటం, 1,00,000 బంగారు నాణాల్ని ఇస్తానంటాం జరిగింది. ఆ సామంత రాజులంతా ప్రాణాలకు భయపడి వారి ఎదురు డబ్బు అతనికిచ్చారు. దాదాపు కొన్ని కోట్ల బంగారు నాణాలు తెల్లవారేసరికి ప్రధానమంత్రి ఖజానాకు చేరాయి. తెల్లవారుతుండగా రాజమహల్కి ప్రధానమంత్రి చేరుకున్నాడు. సామంత రాజులందరూ కూడా సమయానికన్నా ముందే రాజమహల్కి వచ్చి చేరుకున్నారు. రాజుగారి ఆరోగ్యం ఎలా ఉందో, ఏమైందో అని కంగారు పడుతూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా రాత్రి తమ ఇంట్లో జరిగిన విషయాన్ని ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. ఇంతలో రాజు ఏమీ జరగనట్టుగా రోజులాగే వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాడు. సామంతులంతా రాజును చూసి ఆశ్చర్యపోయారు. రాజు ఆరోగ్యంగానే ఉన్నాడు, ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించడం లేదు. ప్రధానమంత్రి తమకు అబద్ధం చెప్పాడు అని అర్థమైంది. వీరిలా ఆలోచిస్తూ ఉండగానే ప్రధానమంత్రి కొన్ని కోట్ల బంగారు నాణాలతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బంగారు నాణాల్ని అందరి ముందు ఉంచాడు. రాజు, ఇవన్నీ ఎక్కడివి, ఎవరిచ్చారు అని అడిగాడు. వెంటనే ప్రధానమంత్రి, ఇవన్నీ కేవలం 2 కిలోల మాంసం కోసం తామంత రాజులు మీ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఇచ్చిన ధనం. ఇప్పుడు చెప్పండి, మాంసం విలువైందా లేక చౌకైందా అని అడిగాడు. రాజుకి విషయం అర్థమైంది. ధనాగారంలోని డబ్బుని ప్రజలకు పంచిపెట్టాడు. ఆహార ధాన్యాల్ని పండించమని ప్రజలకు అన్నీ సమకూర్చిపెట్టాడు. మంత్రులు ఇచ్చిన 1 కోటి బంగారు నాణాలు కూడా శ్రామికుల కోసం వినియోగించాడు. నీటిపారుదలని సైతం అవలంబించారు. అలా మళ్ళీ ఆ రాజ్యం సస్యశ్యామలమైంది. మరికొంత కాలానికి వాతావరణంలో మార్పుల వల్ల కరువు కూడా కనిపించకుండా పోయింది. కృష్ణుడు చెప్పిన ఈ కథను విన్న ఆ వేటగాడికి జ్ఞానోదయమైంది. సంతృప్తి అనేది తీసుకోవడంలో కాదు, ఇవ్వడంలో ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు. ఇక అటువంటి పనులు చేయకూడదు అని నిశ్చయించుకుని భగవంతుడికి చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను బ్రతికినంతకాలం ఎవరికీ అపకారం చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ అందరికీ ఆదర్శనీయం కావాలి.
మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో ప్రతి ప్రాణి తనని తాను అలాగే ప్రేమించుకుంటుంది. ఈ కథ విన్న తర్వాత మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా, మాంసాహారం మంచిదా లేక శాకాహారం మంచిదా? అయినా నిర్ణయం ఎవరికి వారే తీసుకోవాలి. సైన్స్ కూడా మాంసాహారం కన్నా శాకాహారమే మేలని చెప్తోంది. శాకాహారం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అంతేకాదు ఆయుష్ కూడా పెరుగుతుంది. కొంతమంది కొన్ని గ్రంథాల్లో మాంసాహారం మేలు అని రాసి ఉందని చెప్తారు. కానీ ఆ గ్రంథాల్లో ఉన్న మంత్రాల్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేయడం వల్ల కలిగిన భ్రమ ఇది. అందుకే పశుబలి కూడా పెరిగిపోయింది. ఏ ప్రాణినైతే చంపి తింటున్నారో ఆ ప్రాణికి తిరిగి ప్రాణం పోయడానికి ప్రయత్నించండి. అసాధ్యం. అటువంటప్పుడు ఆ ప్రాణిని చంపే హక్కు మీకెక్కడ ఉంది? రక్తపాతం సృష్టించమని ఏ గ్రంథము మనకు బోధించదు. జీవితమంతా పాపాలు చేసి అంత్యకాలంలో మాత్రమే సుఖమైన మరణాన్ని కోరుకుంటాం. కానీ మనం చంపిన జంతువు, మన ఆహారం కోసం బలి అయిన జంతువు యొక్క బాధ ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా వెంటాడుతూనే ఉంటుంది అని మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.